ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతుందని చెప్పాలి. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. సో మరోసారి టాప్ ఆర్డర్ వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించిందని చెప్పాలి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లో 163 పరుగులు కుప్పకూలింది. అనికేత్ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 74 పరుగులు చేయగా హెన్రీస్ క్లాసెన్ 19 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఢిల్లీ క్యాప్స్ బౌలర్లో మిచెల్ స్టార్క్ 35 పరుగులిచ్చి 5 వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా కుల్దీప్ యాదవ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ 1 వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లోనూ 3 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుందనే చెప్పాలి. ఫ్యాబ్ డూప్లెసిస్ 27 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 50 హాఫ్ సెంచరీతో రాణించగా జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ 32 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అండ్ అలానే అభిషేక్ పోరెల్ 18 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 34 నాట్అవుట్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేఎల్ రాహుల్ 15 విఫలమైన ట్రెస్టన్ స్టబ్స్ 14 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాట్అవుట్ మెరుపులు మెరిపించాడనే చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో జిషాన్ అన్సారీ 42 పరుగులు ఇచ్చి ఒక్కడే 3 వికెట్లు తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అసలు ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలమైన టాప్ ఆర్డర్ వైఫల్యం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిందనే చెప్పాలి భయ్య. అలస్తత్వంతో అనవసర పరుగు ప్రయత్నించి అభిషేక్ శర్మ 1 రన్అట్ అవడం, ఒకే ఓవర్లో ఇషాన్ కిషాన్ 2, నితీష్ కుమార్ రెడ్డి డక్అవుట్గా వెనుదిరగడం, నిలకడగా ఆడిన ట్రావిస్ హెడ్ కూడా వెనుదిరగడం సన్ రైజర్స్ హైదరాబాద్ను కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పాలి. హెన్రీస్ క్లాసెన్, అనికేత్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేసినా ఢిల్లీ బౌలర్లు కుదురుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించారు. అయితే ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడనే చెప్పాలి. పవర్ ప్లేలోనూ డేంజరస్ ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్ను అవుట్ చేసిన స్టార్క్ చివర్లో హర్షల్ పటేల్, ఇంపాక్ట్ ప్లేయర్ అయిన వియాన్ మర్డాన్ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడని చెప్పాలి. అండ్ అదేవిధంగా ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన జిషాన్ అన్సారీ అన్సాంగ్ హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్కు సానుకూలాంశం ఏదైనా ఉంది అంటే అది జిషాన్ అన్సారీ మాత్రమే. అతను టీం మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు చెలరేగి ఉంటే మ్యాచ్ మరింత హోరాహోరీగా సాగేది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.